నేటితో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలతోటి ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు హోరావరిగా చివరి రోజు కావడంతో ప్రచారాలు ముమ్మరం చేశారు. భారీ ఎత్తున ర్యాలీలతోటి ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం కొనసాగుతుంది. గత కొద్ది రోజుల క్రితమే ప్రధాన పార్టీలకు చెందినటువంటి నాయకులందరినీ కూడా ప్రచారంలో ముమ్మరం చేశారు. అటు బీజేపీ, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల చెందిన అగ్రనాయకులు కూడా సైతం ప్రచారం ముమ్మరం చేశారు. ఈ యొక్క మహబూబ్నగర్ కార్పొరేషన్కి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలకు కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది ఈరోజు సాయంత్రం ఎన్నికలు 5 గంటలకు ముగిసిపోతున్నాయి, ప్రచారాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి. ఎట్లా ఉంది ఈ ప్రచారం చూస్తుంటే? ఎట్లా ఉంది? కాంగ్రెస్ జోరు మీద ప్రచారం కొనసాగుతుంది. అసలు ఎట్లా ఉండబోతుంది కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్? గత 2 సంవత్సరాలుగా మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఒక రాక్షస పాలన ఉండే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ఏ కబ్జాలు లేవు, ఏ భూ కబ్జాలు లేవు, భూములు లాక్కునేది లేదు, హింసించే వాళ్ళు లేరు. ప్రశాంతతతో ఉన్న మహబూబ్నగర్ చూస్తున్నాం మనం. ఎట్లయితే ముందు పులి వీరన్ ఉన్నప్పుడు ఉందో, ఎప్పుడైతే మల్లికార్జున్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఎట్లయితే ఉందో ఇక్కడ, అట్లా ప్రశాంత వాతావరణంతో మహబూబ్నగర్ ఈరోజు ఉన్నది. అలాంటిది ఒక ముళ్ళకంపైన వాళ్ళు ఇక్కడ దోచుకోవడానికి కోసము ఇక్కడ ప్రజలకి ఒక షాప్ ఓపెన్ చేయాలంటే కూడా వాళ్ళ ఫోటో పెట్టుకోకుంటే కూడా ఆ షాపులను కూడా మూసేసిన రోజులు కూడా మనం చూసినాం ముందు. ఇప్పుడు 2000 కోట్లతోని అభివృద్ధితో మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషను ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. IIIT వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ వచ్చింది 200 కోట్లతోని. అది మనకి 600 కోట్లతోని డ్రైనేజ్ వ్యవస్థ కోసం తీసుకురావడం జరిగింది. మన సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నంబర్ 1. ఎడ్యుకేషన్ హబ్గా మహబూబ్నగర్ పాలమూరు జిల్లాను తీర్చిదిద్దాలని చెప్పేసి ఎన్నోసార్లు సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా నిలబడుతున్నాను. అదేవిధంగా మహబూబ్నగర్ ప్రజలు కూడా ఆయనకు అండగా నిలబడాలని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ, వాళ్ళ చదువు గురించి కానీ ఆయన అందరికన్నా ఎక్కువ ఆయననే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి బాగా చదివించాలని చెప్పి కూడా ఖచ్చితంగా మంచి వాతావరణం ఉన్నది. మంచిగా ఇప్పుడు 60లో ఒకటి యునానిమస్ అయింది కాంగ్రెస్. ఇప్పుడు 59లో పోటీ చేస్తాం. ఖచ్చితంగా 59కి 59 గెలిపించాలని చెప్పేసి నేను మహబూబ్నగర్ ప్రజలను కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా 10 సంవత్సరాల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా ఒకవైపు అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల లోపలే అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది, ఆగిపోయిందని చెప్పేసి మాజీ మంత్రి చూసి కంటతడి పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు దాని గురించి? 10 ఏళ్ళ అభివృద్ధి చెందింది. ఏం అభివృద్ధి చెందిందంటే భూ కబ్జాలు అయినాయి, దాని తర్వాత బ్లాక్మెయిల్ రాజకీయాలు జరిగినాయి. ఎవరైతే వినకుంటే వాళ్ళ పైన పోలీస్ కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టడం జరిగింది. ఎవరైతే భూములు ఇవ్వకుంటే వాళ్ళని హరాస్ చేసి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది. దేవుని పొలాలు కబ్జాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జరిగింది. ఇవన్నీ జరిగినాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళని ఇవేం జరగలేదు. ఇదే డిఫరెన్స్ అక్కడికి. అంటే ఒకవైపు కూడా స్థానికంగా ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల, కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంటర్నల్గా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇటు బీజేపీ రహస్య ఒప్పందాలు చేసుకోవడం, తర్వాత పెద్ద పెద్ద చర్చా వేదికల్లో కూడా బహిరంగ సభలో పంచుకుంటున్నారు. మరి దీంట్లో కూడా రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒకటే పనిచేస్తున్నాయా? ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా అండి? బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పొత్తుగా పోతున్నారు కానీ కాంగ్రెస్ బీజేపీ ఎక్కడైనా పొత్తుగా పోతుందండి? ఇవి తప్పు. కావాలని ఫాల్స్ అలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీ పైన వేస్తున్నారు. అది తప్పని చెప్పి మీకు చెప్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ సింబల్ పైనే ఎవరైతే నిలబడో మేము వాళ్ళనే గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు, నేను కానీ ఇంతకుముందు హనుమంతరావు అన్న గారు కూడా ఇక్కడ రావడం జరిగింది, జితేందర్ రెడ్డి గారు కూడా వచ్చినారు. అందరం కలిసి మేమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేదానికి మేము ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. అంటే ఇంతకు గత 2 రోజుల క్రితమే ఎంపీ గారు, బీజేపీ ఎంపీ హాట్ కామెంట్ చేశారు. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, మరి హిందువుల పరిస్థితి ఏంటంటూ కూడా ప్రచారంలో కామెంట్ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? మాది కాంగ్రెస్ పార్టీ, మాది సెక్యులర్ పార్టీ. ఒక ముస్లిం ఒకటి అనేదే ఉండదు. మాకు అన్ని కులాలు ఉంటాయి, అన్ని రిలీజియన్స్ ఉంటాయి. అటు క్రిస్టియన్స్ ఉన్నారు, అటు ముస్లిమ్స్ ఉన్నారు, అటు హిందూస్ ఉన్నారు, అందరు క్యాస్ట్స్ ఉన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ.
ఒక్క మతానికి ఆయన పార్టీ కాదు ఇది. కొంతమంది ఒక మతానికి పట్టుకొని కావాలని చెప్పేసి ఎలక్షన్లలో మతం వాడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఇంకా మాట్లాడదలుచుకుంటున్నాను. అంటే చివరగా ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పడి 75 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ నుంచి మారి కార్పొరేషన్ ఏర్పడింది. రేపు కార్పొరేషన్ చైర్మన్ మేయర్ సీనంలో ఎవరు కూర్చోబోతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండబోతున్నారా? అట్లా ఆశించవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచే మేయర్ ఉంటారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారే సెలెక్ట్ చేస్తారు. మా పీసీసీ ప్రెసిడెంట్, అదే మా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, వీళ్ళందరూ ముగ్గురు కూర్చొని వాళ్ళు సెలెక్ట్ చేసి చెప్పిన క్యాండిడేట్ ఇక్కడ మేయర్ అవుతారు. సో ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చాలా బాహాటంగా కూడా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగరబోతుందని చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచే ఇక్కడి నుంచే గెలిచారు. అటువైపుగా నిధులు తీసుకొచ్చి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీలను చేసుకుంటాము, డెవలప్ చేసుకుంటాం, అభివృద్ధి చెందుకుంటామని చెప్తున్నారు. మరోవైపు కూడా ఒకే పార్టీకి చెందినటువంటి మత రాజకీయాలు చేస్తూ మత ప్రాతిపదికన నడిచినటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని రకాల మతాలను గౌరవిస్తామని చెప్తున్నారు. ఆ దిశగానే అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని దక్కించుకోబోతుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.